ఇక్కడ ఏ కాలంలో పేర్లున్నాయి. బి కాలంలో వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఉన్నాయి స్టూడెంట్స్‌కి. 25 స్టూడెంట్స్ ఉన్నారు. మనం ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేస్తే వాళ్ళకి ఎన్నో ర్యాంక్ వచ్చిందో తెలుస్తది. ఉదాహరణకు 497, 497 ఎంటర్ చేస్తాను చూడండి. ఎంటర్ 16థ్ ర్యాంక్ అన్నమాట. ఇదే విధంగా ఇది ఎట్లా వస్తది మనకు? ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. చూసారా? ఫార్ములా బార్‌లో ఆ ఫార్ములా నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను చూడండి. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఎర్రర్ తప్పుంటే తీసేయడానికి అన్నమాట. ఎర్రర్ బ్రాకెట్ ఓపెన్ ర్యాంక్ ఆర్ఏఎన్కే ర్యాంక్ మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ ఎక్కడ మార్క్స్ ఎంటర్ చేస్తాము? ఈ సెల్లో E14 కామా ఎక్కడ మనం మార్కులు చూస్తాము? B22 B26 కామా 0 అంటే డిసెండింగ్ ఆర్డర్. హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాడికి నెంబర్ 1 మార్క్స్ వస్తదనమాట. 0 బ్రాకెట్ క్లోజ్ తర్వాత మళ్ళీ కామా ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్. ఇప్పుడు ఇఫ్ ఎర్రర్‌ది నాట్ ఫౌండ్ NOTFOUND బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసారా 28th ర్యాంక్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ మార్కులు మారుస్తాను నేను. 501 ఎంటర్ చేస్తాను. 501 మార్క్స్ వచ్చిన వాడికి ఎన్నో ర్యాంకు? 15th ర్యాంక్. ఈ రకంగా మార్క్స్ ఎంటర్ చేస్తే మనకు ర్యాంక్ వస్తది. మనం ఎంసెట్‌లో మన మార్కులు తెలిసినా, ఐఏఎస్ పరీక్షలో మన మార్కులు తెలిసినా, మనం ఇమ్మీడియేట్‌గా మన ర్యాంక్ మనము తెలుసుకోవచ్చు. ఇది ర్యాంక్ అనే ఫంక్షన్.